రాష్ట్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. పారిశుద్ధ్యం పడకేయడంతో దోమలు రెచ్చిపోతున్నాయి. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. సర్కార్ దవాఖానాలో సరైన వసతులు, మందులు లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పేదలకు భరోసా ఇచ్చిన సర్కార్ వైద్యం ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది. ఒకవైపు ప్రజలు జ్వర పీడితులై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. రాష్ట్రంలో ఇంటింటికి ఇప్పుడు వైరల్ ఫీవర్ల బాధితులే కనిపిస్తున్నారు. విష జ్వరాలు వణికిస్తున్న సర్కారు మాత్రం మొద్దు నిద్రపోతుంది. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. సర్కారు దవాఖానాల్లో ఒక్కొక్క బెడ్ మీద 2-3 రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. డాక్టర్లు, సిబ్బంది కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు మందులు లేవు. డిస్పెన్సరీల్లో టాబ్లెట్లే దొరకట్లేదు. మందుల కోసం బడ్జెట్ ఇవ్వాలి అన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఏజెన్సీలు హెచ్చరించినా ఈ సర్కార్లో చలనమే కనిపించట్లేదు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? ఎందుకింత నిర్లక్ష్యం? ఇక కాంగ్రెస్ పాలకుల తీరు మారదా అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యావత్ తెలంగాణ మంచం పట్టింది. అసలే వ్యాధుల కాలం, ఆపై వరదల బీభత్సం, దానికి తోడు పారిశుద్ధ్యం పడకేసింది. పరిశుభ్రత జాడే లేదు. ఇవన్నీ కలిసి ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. విష జ్వరాలతో రాష్ట్రం అల్లాడిపోతుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా వణికిస్తున్నాయి. వర్షాలు మొదలైనప్పటి నుంచి విష జ్వరాలు మరింత ప్రతాపం చూపిస్తున్నాయి. పల్లె, పట్నం, ఏజెన్సీ అని ఏ తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వర పీడితులై ఇప్పుడు కనిపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి అన్న సోయి కూడా ఈ రేవంత్ సర్కార్కు లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. సమీక్షల పేరుతో టైంపాస్ చేయడం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే సోయి ఈ సర్కార్కు లేనేలేదు. విష జ్వరాలు వణికిస్తుంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. వైద్యం నుంచి రోగులకు ఇచ్చే మందుల దాకా అన్నింట్లోనూ నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. నిరుపేద రోగులకు అండగా నిలిచే బస్తీ దవాఖానాల్లో కూడా మందుల పంపిణీ ఎప్పుడో ఆగిపోయింది. బస్తీ దవాఖానాల్లో ఇచ్చే 58 రకాల టాబ్లెట్లు లేనేలేవు. ఇండెంట్లు పెట్టినా మందుల సరఫరా లేదు. సర్కారీ దవాఖానాల్లో టాబ్లెట్లే దొరకట్లేదు. ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు తెచ్చుకోవాలి అంటూ డాక్టర్లే సూచిస్తున్నారు. దీంతో జనం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. చికిత్స పేరుతో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా లాంటి జ్వరాలతో జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ అన్ని రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ హాస్పిటల్స్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎంలో కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎంజీఎంలో డాక్టర్ల కొరతతో పాటు మందులు లేవు. చీటీపై రాసిన మందులు దొరకట్లేదు. జిల్లా ఆసుపత్రుల్లో పట్టించుకునే నాదుడే లేడు. ఎంజీఎం సహా ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఆసుపత్రుల్లో మందుల కొరత చాలా ఎక్కువగా ఉంది. నేను ఇక్కడికి వచ్చిన సార్, నాకు వాంతింగ్ జరుగుతుంది. 10 రోజుల నుంచి వాంతింగ్ అవుతుంది. టెస్ట్ చేసిండు, గుండె పరీక్ష చేసిండు. గుండె పరీక్ష చేసి 4 రకాల టాబ్లెట్లు రాసిండు. 2 ఐటమ్స్ ఇచ్చింది. మిగతా 2 కొనుక్కో బయట అని బయటకు చుట్టూ పడేసింది సార్. నేను ఎక్కడికి పోవాలి సార్? ఇప్పుడు నాకు డబ్బులు లేకనే నేను ఇక్కడికి వచ్చిన. డబ్బులుంటే నేను ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటూ నా ఆరోగ్యం మంచిగా చేయించుకుంటూ ఇప్పటికి 15 రోజులే సార్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా. కడుపులో ఇప్పుడు మంట ఉందని ఇచ్చాము. అసలు టాబ్లెట్లు ఇంజక్షన్ ఇచ్చారు 2. ఈ టాబ్లెట్ మాత్రం కరెక్ట్ అయినా ఇస్తలేరు. మళ్ళీ 2 ఐటమ్ ఇచ్చింది. 4 రాత్రి ఏమన్నా ఉన్నాయి ఇచ్చినాం అంటున్నారు. అంటే మిగతా వాటిని బయట తీసుకోమంటున్నారు. ఇంజక్షన్ బయట తీసుకోమంటున్నారు. కడుపు నొప్పికి కడుపు నొప్పి వచ్చిందా, మళ్ళీ కొంచెం గ్యాస్ వచ్చిందని చెప్తే దీన్ని కేఎంసీకి పో, ఇక్కడ చూడరు అని చెప్పేసి అంటున్నారు. అంటే నాకు 2 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకదానికి మాత్రమే చూస్తున్నారు అన్నట్టు. ఇంకొక దానికి ఇంకో హాస్పిటల్ సజెస్ట్ చేసిళ్ళు, కాకతీయ మెడికల్ కాలేజ్. అక్కడికి పోతే ఆడ చూస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ లోపల కూడా అంత కంపు, ఆ ఫుడ్ అంత ఘోరంగా ఉన్నది.
విష జ్వరాలపై టీ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు ఈ ప్రభుత్వం కదిలింది. ఇదే నెలలో సీఎం రేవంత్ తూతూ మంత్రంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమీక్షల పేరుతో కాలం వెళ్లదీయడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం ఈ సర్కారు పట్టించుకోవట్లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో రోగుల తిప్పలే ఇందుకు నిదర్శనం. జనం సర్కారీ దవాఖానాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. ఎక్కడా మందులు దొరకట్లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తిప్పుకోవడం తప్ప మందులు ఇవ్వట్లేదని రోగులు మండిపడుతున్నారు. సహనం నశించిన రోగులు చివరకు సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. बहुत आदमी है, एक बेड पे चारों थे कल, तो आज तो दोनों चारों थे कल। बैठ के चढ़ा लिए ग्लूकोसा, बैठ के चढ़ा लेके बाजू बेड पे जाके सो जा रहे। అసలు बहुत పరేషాని हो रही और బిడ్డ होना ఎక్కడ ఉంటారు, బెడ్లు లేవు కదా, తక్కువ ఉంది. కేసీఆర్ అప్పుడు మంచిగానే ఉండే ట్రీట్మెంట్ అన్ని, ఇప్పుడు కొద్దిగా డల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి డల్ అయిపోయింది దవాఖానాలు. బాత్రూమ్లు గలీజు మొత్తం చండాలమే అయిపోయింది. కేసీఆర్ అప్పుడు టైట్ ఉండే మంచిగా, పని కూడా మంచిగా నడిచింది. ఇప్పుడు ఏం లేదు. మాకు టెస్టులు స్కానింగ్లు అవి కావాలా, ఇక్కడ ఏం లేదు సౌలత్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే సార్, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదు. బాత్రూమ్ గలీజ్, ఏమైనా టాబ్లెట్ తీసుకోవాలంటే బయటనే. ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నేరం. ఇదే కాంగ్రెస్ సర్కార్ పాలసీ. అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలపై గతంలో ప్రశ్నించిన జర్నలిస్టుపై ఆరోగ్య శాఖ మంత్రి నోరు పారేసుకున్నారు. మందుల కొరత లేనే లేదంటూ వితండవాదం చేశారు దామోదర రాజనరసింహ. సర్కారీ ఆసుపత్రులకు వచ్చేది తన జనమేనంటూ సంబంధం లేని సమాధానం చెప్పారు. వచ్చేది మీ జనమే అయినా మరి వారికి మందులు ఎందుకు లేవు? మందులు ఇవ్వకుండా చికిత్స ఎట్లా చేస్తారు? రోగాలు తగ్గేదెట్లా? నా జనం అంటూ గుండెలు బాదుకుంటే రోగం తగ్గదు కదా, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉండాలి కదా. ఆ మాత్రం సోయి ఈ సర్కార్కు లేదా? అయితే వితండవాదం, లేదంటే డొంక తిరుగుడు సమాధానం. మరీ గట్టిగా మాట్లాడితే బుల్డోజ్ చేయడం. ఇదేనా రేవంత్ ప్రభుత్వ వైఖరి? ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరు నేను? ఎక్కడ పోతుంది దొర జనము? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాతో జనం మంచాన పడుతున్నారు. వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభించాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మధ్య దాదాపు 2000 డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. దీంతో మందులు బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉండేది. గ్రామాల్లో ఎక్కడికక్కడ పక్కగా పారిశుద్ధ నిర్వహణను పాటించేవాళ్లు. పచ్చదనం, పరిశుభ్రతపై సమగ్రమైన ప్రణాళికను నాటి కేసీఆర్ సర్కార్ ఫాలో అయింది. కానీ ఇప్పుడంతా నిర్లక్ష్యం. రేవంత్ పాలనలో పారిశుద్ధ్యం ఎప్పుడో పడకేసింది. వరదలతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయి దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దోమల దెబ్బకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం లక్షలాది మంది జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే మలేరియా, డెంగీతో అల్లాడిపోతున్నారు. అయినా రేవంత్ సర్కార్ మాత్రం చోద్యం చూడడం తప్ప చర్యలు తీసుకోవట్లేదు. విష జ్వరాలతో జనం అల్లాడుతున్నా రేవంత్ సర్కార్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి. జిల్లాలు, ఏజెన్సీ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విష జ్వరాల లక్షణాలు కనిపించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.